ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపిటేటివ్గా ఇదే కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఈక్వేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫిజిక్స్లో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఉంది. ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ KE = ½ mv². కెమిస్ట్రీలో కూడా ఇదే ఫార్ములా. కాకపోతే ఈ కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ని కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ద్వారా డిడ్యూస్ చేయొచ్చు. మీ అందరికీ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV = 1/3mnu², where small m is the mass of each particle, n is the number of particles. మొత్తం గ్యాస్ మొత్తానికి రాయాలంటే ఏమని రాయొచ్చు? PV = 1/3mU². ఇక్కడ చూడండి, U అంటే ఏంటి? మాలిక్యులర్ వెలాసిటీ. U అంటే మాలిక్యులర్ వెలాసిటీ. ఈ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేసి కైనెటిక్ ఎనర్జీకి ఒక ఫార్ములా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ K = 3/2NTR, where N is the number of moles, T is the temperature in Kelvin scale, and R is the universal gas constant. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో R యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలో చెప్పాను. ఒకవేళ R యొక్క వాల్యూ గనక 8.314 తీసుకుంటే ఎనర్జీ అనేది జౌల్స్లో వస్తుంది. ఒకవేళ R యొక్క వాల్యూ 2 కనుక తీసుకుంటే అప్పుడు ఎనర్జీ అనేది క్యాలరీస్లో వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి R యొక్క వాల్యూ తీసుకోవాలి, రైట్? తర్వాత ఒకవేళ ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్, ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ = 3/2T × R. ఇది ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్. ఫర్ 1 మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ KE = 3/2K × T. ఇక్కడ K ఏంటిదండి? ఇక్కడ Kని ఏమంటారయ్యా అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అంటారు. Kని ఏమంటారు? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అంటారు. ఈ K ఎలా వస్తుంది? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఈజ్ అబ్టైన్డ్ బై డివైడింగ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ విత్ అవగాడ్రో నెంబర్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ని అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చేది ఏంటిది? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఈ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 1.3 × 10⁻16 ఎర్గ్ లేదా 1.3 × 10⁻23 జౌల్. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్ ఎర్గ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ వాల్యూ తీసుకుంటాం. ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్ జౌల్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే K యొక్క వాల్యూ తీసుకుంటాం, రైట్? ఇప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఎట్ T Kelvin ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆఫ్ 4 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ 8 grams ఆఫ్ ఆక్సిజన్ ఈజ్. అంటే ఏం చేయమంటాను? 2 గ్యాసెస్ యొక్క కైనెటిక్ ఎనర్జీస్ని కంపేర్ చేయమంటాడు, రేషియోస్ తీసుకోమంటాడు. ఆల్రెడీ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ KE = 3/2NTR. ఇక్కడ మిగిలిన అన్ని కాన్స్టెంటే. నెంబర్ ఆఫ్ మోల్స్ యొక్క రేషియో తీసుకున్నట్లయితే కైనెటిక్ ఎనర్జీ యొక్క రేషియో ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఏమని రాయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్ = నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. మరి హైడ్రోజన్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి చెప్పానండి. వెయిట్ని మాలిక్యులర్ వెయిట్తో డివైడ్ చేయాలి. వెయిట్ ఎంత ఇచ్చాడు? 4 grams ఇచ్చాడు. హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 2, 4/2 అంటే 2. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే వెయిట్ ఎంత ఇచ్చాడు? 8. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 32. 8/32 అంటే 1/4. సబ్స్టిట్యూట్ చేయండి. 2/1/4 ఎంత వస్తుందండి? 8:1.
ఎక్కడుంది ఆప్షన్? 4th ఈజ్ ద రైట్ ఆప్షన్. వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి. రైట్, ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఒకసారి జాగ్రత్తగా. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఎప్పుడైతే 1 మాలిక్యూల్ అని కనపడిందో లేదా యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని కనపడిందో, రెండు సేమేనండి. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 మాలిక్యూల్ అన్నా సేమే. సో కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 K ఇంటూ T. ఇక్కడ K అంటే ఏంటిదండి? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఒకసారి మీరు ఆప్షన్ జాగ్రత్తగా చూడండి. ఆప్షన్స్లో వాల్యూస్ ఎందులో ఉన్నాయి? జౌల్స్లో ఉన్నాయిగా. సో కేకి వాల్యూ ఎంత తీసుకోవాలి? 3/2 ఇంటూ 1.3 ఇంటూ 10⁻³ ఇంటూ టెంపరేచర్. ఇక్కడ చూడండి, క్యాపిటల్ T ఇచ్చాడు, కానీ ఇచ్చిన ప్రాబ్లంలో సెల్సియస్ స్కేల్లో ఉంది. సో క్యాపిటల్ Tగా కన్వర్ట్ చేయాలంటే 27 + 273 విచ్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ 300. సో మీరు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్గా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 150. మీరు క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా వాల్యూ వచ్చేసి 6.2 ఇంటూ 10⁻21 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎట్ విచ్ kinetic energy of 0.3 moles of helium becomes equal to kinetic energy of 0.4 moles of argon at 400 Kelvin. ఒకసారి ఇక్కడ కూడా చూడండి, రెండు డిఫరెంట్ గ్యాసెస్ని కంపేర్ చేస్తున్నాడు. ఎవరెవరండి? హీలియం, ఇంకోటి ఎవరు? ఆర్గాన్. హీలియం యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం ఎంత ఇచ్చాడు? 0.3. టెంపరేచర్ ఆఫ్ హీలియం కనుక్కోమన్నాడు. అదేవిధంగా ఆర్గాన్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు. ఎంత అన్నాడు? 0.4. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆర్గాన్ 0.4. టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి? టెంపరేచర్ ఆఫ్ ఆర్గాన్ ఎంత ఇచ్చాడు? 400 కెల్విన్. సో రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ అయితే అన్నాడు. అంటే మన కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు 3/2 NTR. అంటే ఏమని రాయొచ్చు? N1T1 ఈజ్ ఈక్వల్ టు N2T2 అని రాయొచ్చుగా. ఒకవేళ రెండు కైనెటిక్ యొక్క కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ అయినాయి అనుకోండి, N1T1 ఈజ్ ఈక్వల్ టు N2T2. ఎందుకండి? 3/2 కాన్స్టెంట్, R కూడా కాన్స్టెంటేగా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హీలియం 0.3. టెంపరేచర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆర్గాన్ 0.4. టెంపరేచర్ ఆఫ్ ఆర్గాన్ 400. సో టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 400 డివైడెడ్ బై 0.3. క్యాలిక్యులేట్ చేయండి. 1600/3. 1600/3 క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 533 కెల్విన్ వస్తుంది. సో ఏది కరెక్ట్ ఆప్షన్? థర్డ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, మేజర్గా ఎగ్జామినేషన్లో ఇప్పటి వరకు ఏ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నారో ఈ కాన్సెప్ట్స్ మీదనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇది కాకపోతే దీని కంటిన్యూషన్ టాపిక్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫర్ అవర్ సేఫ్ సెట్. ఓకే, నెక్స్ట్ మనం వాండర్ వాల్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాండర్ వాల్స్ ఈక్వేషన్. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి బాయిల్స్లా కానీ చార్లెస్లా కానీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కానీ ఇవన్నీ కూడా ఐడియల్ గ్యాస్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. సో ఏది కూడా రియల్ గ్యాస్కి అప్లికబుల్ కాదు. సో రియల్ గ్యాస్కి అప్లై అయ్యే విధంగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని చేంజ్ చేసి చెప్పొచ్చు. దాన్ని ఏమంటారు అంటే వాండర్ వాల్స్ ఈక్వేషన్ అంటారు. సో వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? P + an²/v² ఇంటూ v - nb ఈజ్ ఈక్వల్ టు NTR.
మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెజర్లో కరెక్షన్ తీసుకొని వచ్చాము, అదేవిధంగా వాల్యూమ్లో కూడా కరెక్షన్ తీసుకొని వచ్చాము. సో ప్రెజర్ కరెక్షన్ ఏమని రాయొచ్చు? ప్రెజర్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు AN²/V². అదేవిధంగా వాల్యూమ్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు NB. ఇక్కడ చూడండి, ఇక్కడ A, B ఈ రెండింటిని కూడా ఏమంటారు అంటే కాన్స్టెంట్స్ అంటారు. సో వేర్ A and B ఆర్ ద కాన్స్టెంట్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద గ్యాస్. సో గ్యాస్ని బట్టి ఈ A వాల్యూ B వాల్యూ మారుతూ ఉంటాయి, రైట్? నెక్స్ట్ మనం తర్వాత టాపిక్ అయినటువంటి కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఈ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ని Z అనే సింబల్తో ఇండికేట్ చేస్తాం. కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z ఈజ్ ఈక్వల్ టు PV_NTR. ఇక్కడ V రియల్ అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద రియల్ గ్యాస్, రైట్? ఇక్కడ చూడండి, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఒకవేళ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ 1కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ గ్యాస్ని ఐడియల్ గ్యాస్ అంటారు. ఒకవేళ Z యొక్క వాల్యూ మోర్ దాన్ 1 కానీ లెస్ దాన్ 1 కానీ అయితే, అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని రియల్ గ్యాస్ అంటారు, రైట్? ఇక్కడ ఇంకొక విషయం చూడండి, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద రియల్ గ్యాస్ బై వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఐడియల్ గ్యాస్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అయితే. ఇక్కడ మొత్తం ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ ఇస్తే ఈ ఫార్ములా వాడతాము. ఒకవేళ వాల్యూమ్స్ మాత్రమే ఇస్తే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద రియల్ గ్యాస్ బై వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద ఐడియల్ గ్యాస్, రైట్? ఒకసారి ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ Z వాల్యూ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం Z value is greater than 1. For the gases like methane, carbon dioxide and other gases, Z value is less than 1. దీన్ని ఇంకొక భాషలో చెప్పాలి అని అంటే the gases whose value is greater than 1, whose compressibility factor value is greater than 1, they are not easily liquefiable gas. దోస్ గ్యాసెస్ కెనాట్ బి లిక్విఫైడ్ ఈజీలీ. అంటే ఈ గ్యాస్ని ఈజీగా లిక్విఫై చేయలేము. అదే మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్లయితే వీటి యొక్క Z వాల్యూ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యి దెన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి గ్యాసెస్ని ఏమంటారు అంటే ఈజీలీ లిక్విఫైయబుల్ గ్యాసెస్ అంటారు. సో దోస్ గ్యాసెస్ హూజ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 1 దెన్ ఇట్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ, దేస్ ఆర్ easily liquefiable gases. Those gases whose value is greater than 1, they are not easily liquefiable gases, right? Right. Van der Waals equation లో P plus AN²/V² into V minus NB is equal to NTR లో A, B అనేవి కాన్స్టెంట్స్ అని చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ A ఏమి ఇండికేట్ చేస్తుంది? సో A ఈజ్ ద మెజర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్. అంటే ఆ రియల్ గ్యాసెస్లో ఉన్నటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఏ రేంజ్లో ఉన్నాయనే చెప్తుంది. మరి B ఏమి ఇండికేట్ చేస్తుంది? B ఇండికేట్స్ ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్. B ఇండికేట్స్ ద టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్. తర్వాత ఇక్కడ చూడండి, న్యూమరికల్ వాల్యూ ఆఫ్ B ఈజ్ 4 times యాక్చువల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్. B యొక్క వాల్యూ ఎంత ఉంటుందంట? 4 times ఎక్కువ ఉంటుందండి. ఎవరికన్నా? యాక్చువల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్. తర్వాత ఇఫ్ ద గ్యాస్ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ ద వాల్యూ ఆఫ్ A, ఒకవేళ గ్యాస్లో ఇచ్చినటువంటి గ్యాస్ యొక్క ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే ఆ గ్యాస్ అనేది
ఈజీలీ లిక్విఫైబుల్ గ్యాస్. ద గ్యాస్ని ఈజీగా లిక్విఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు చెప్పండి? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ వీటి యొక్క ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అంటే ఆ గ్యాస్ని ఈజీగా లిక్విఫై చేయొచ్చు. తర్వాత గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ బి, ఒకవేళ బి యొక్క వాల్యూ ఎక్కువగా ఉన్నట్లయితే లార్జర్ ద సైజ్, పార్టికల్ యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బి ఏమి ఇండికేట్ చేస్తుందండి? వాల్యూమ్ ఇండికేట్ చేస్తుంది కదా. సో గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ బి, లార్జర్ ద సైజ్ ఆఫ్ ద గ్యాస్ పార్టికల్ అండ్ స్మాలర్ కంప్రెసిబుల్. దాన్ని ఈజీగా కంప్రెస్ చేయలేమా? చేయలేము. ఎందుకు కంప్రెస్ చేయలేము? గ్యాస్లో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క సైజ్ పెద్దది కదా. ఎప్పుడైతే సైజ్ పెద్దగా ఉంటుందో ఎక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. దాన్ని ఈజీగా కంప్రెస్ చేయలేము. ఇంకొక భాషలో చెప్పాలంటే ఈజీగా కంప్రెస్ చేయలేమంటే దాన్ని ఈజీగా లిక్విఫై చేయలేము అని అర్థం. రైట్. నెక్స్ట్, ఈ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ని ప్రెషర్, లో ప్రెషర్ దగ్గర మనం ఎలా రీరైట్ చేయొచ్చు? ఇఫ్ ద ప్రెషర్ ఈజ్ లో, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ Z ఈజ్ ఈక్వల్ టు 1 - A/VRT. ఇక్కడ Z అంటే కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఒకవేళ ప్రెషర్ కనుక హైగా ఉన్నట్లయితే అప్పుడు వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? Z ఈజ్ ఈక్వల్ టు 1 + PB/RT. ప్రెషర్ లోగా ఉన్నప్పుడు కండిషన్ ఇది, ప్రెషర్ హైగా ఉన్నప్పుడు కండిషన్ ఇది. వాట్ ఇట్? నెక్స్ట్, ఇప్పుడు మనం లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇందాక చెప్పాను ఏమని, గ్యాస్ని లిక్విఫై చేయొచ్చు అని. గ్యాస్ని ఎలా లిక్విఫై చేయొచ్చు? అసలు ఆ ప్రాసెస్ ఏమంటారు? గ్యాస్ని లిక్విఫై చేసేదాన్ని ఏమంటారా అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటారు. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ప్రకారం ఏం చెప్తుందయ్యా అని అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఏదైనా ఒక గ్యాస్ని సడన్గా ఎక్స్పాండ్ చేసినట్లయితే, when the gas is expanded suddenly at a constant temperature, this results a cooling effect. This phenomena is called Joule-Thomson effect. Right? ఈ Joule-Thomson effect ని యూజ్ చేసి ఫస్ట్గా హైడ్రోజన్ గ్యాస్ని లిక్విఫై చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం తెలుసుకుందామా అంటే ఐసోథర్మ్స్ ఆఫ్ CO2 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం ఐసోథర్మ్స్ అంటే ఏంటో. ఐసోథర్మ్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్కి వాల్యూమ్కి కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే వాటిని ఐసోథర్మ్స్ అంటారు. సో గ్రాఫ్స్ అనేవి 3 రకాలుగా, ఆల్రెడీ రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మీరు చదువుకున్నారు. 3 రకాలైనటువంటి ఈక్వేషన్స్ కనపడితే అదంతా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ యొక్క గ్రాఫ్ని బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ గ్యాస్ కెన్ బి లిక్విఫైడ్ బై ఇంక్రీజింగ్ ప్రెషర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ని కనుక మనం ఇంక్రీజ్ చేసినట్లయితే గ్యాస్ని లిక్విడ్ ఫేజ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో ఇట్ ఈస్ గోయింగ్ టు అక్కర్ త్రూ 2 phase రీజన్. 2 రీజన్స్ నుండి మారుకుంటూ గ్యాస్ అనేది లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్, గ్యాస్ ఈజ్ లిక్విఫైడ్ బై సింగిల్ ఫేజ్ రీజన్. ఒకవేళ మనం ఒకే ఒక రీజన్ నుంచి కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? యూ కెన్ డూ ఇట్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఫాలోడ్ బై వాట్? ఫాలోడ్ బై కంప్రెషన్. టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఏం చేయాలి? కంప్రెస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సింగిల్ ఫేజ్ రీజన్ ద్వారా గ్యాస్ని లిక్విడ్ స్టేజ్లో కన్వర్ట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మాట మాట్లాడతాను చూడండి, క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ దేన్ని అంటారు? బిలో క్రిటికల్ టెంపరేచర్ గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ బై అప్లయింగ్ ద ప్రెషర్. మీరు ఎంత ప్రెషర్ అప్లై చేసినా సరే, ఏ టెంపరేచర్ తగ్గిన తర్వాత మనము గ్యాస్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేయలేము. ఆ టెంపరేచర్ ఏమంటారు? క్రిటికల్ టెంపరేచర్ అంటారు. బిలో క్రిటికల్ టెంపరేచర్ గ్యాస్ కెనాట్ బి లిక్విఫైడ్ బై అప్లయింగ్ ద ప్రెషర్. ప్రెషర్ మాత్రమే అప్లై చేస్తాను, గ్యాస్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేస్తానంటే కలవదు. యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ డిక్రీజ్ ద టెంపరేచర్ ఆల్సో. ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ద క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ ఈజ్ అబౌట్ 31.1 degrees centigrade. రైట్. నెక్స్ట్, ఈ క్రిటికల్ టెంపరేచర్ అనే పదం రాంగ్లోనే ఇంకొక 2 ఇంపార్టెంట్ పదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవేంటిదయ్యా అంటే ఒకటి బాయిల్స్ టెంపరేచర్, ఇంకోటి ఇన్వర్షన్ టెంపరేచర్. బాయిల్స్ టెంపరేచర్ అంటే ఏంటి చూడండి, టెంపరేచర్ ఎట్ విచ్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్.
ఏ టెంపరేచర్ దగ్గర అయితే రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్గా బిహేవ్ చేస్తుందో ఆ టెంపరేచర్ని బాయిల్స్ టెంపరేచర్ అంటారు. బాయిల్స్ టెంపరేచర్ టీబీ ఈజ్ ఈక్వల్ టు A/RB. తర్వాత టెంపరేచర్ బిలో విచ్ ఇఫ్ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ కాజెస్ కూలింగ్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే గ్యాస్ని ఎక్స్పాండ్ చేస్తే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందో, అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే గ్యాస్ అనేది లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటారు. ఇన్వర్షన్ టెంపరేచర్ TI ఈజ్ ఈక్వల్ టు 2A/RB. గాట్ ఇట్ సార్? మరి బాయిల్ టెంపరేచర్కి ఈక్వేషన్ చెప్పారు, ఇన్వర్షన్ టెంపరేచర్ ఈక్వేషన్ చెప్పారు కదా సార్, మరి క్రిటికల్ టెంపరేచర్ ఈక్వేషన్ ఏంటిది తెలుసుకుందాం. రైట్, తర్వాత చూద్దామండి. క్రిటికల్ టెంపరేచర్ TC ఈజ్ ఈక్వల్ టు 8A/27RB. తర్వాత క్రిటికల్ ప్రెషర్ PC ఈజ్ ఈక్వల్ టు A/27B². కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇది TP అని కూడా ఉందండి. క్రిటికల్ ప్రెషర్ PC ఈజ్ ఈక్వల్ టు A/27B². అదేవిధంగా క్రిటికల్ వాల్యూమ్ VC ఈజ్ ఈక్వల్ టు 3B. ఇది చాలా సింపుల్ అండి, కానీ ఎందుకైనా మీద గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ వాల్యూమ్ VC ఈజ్ ఈక్వల్ టు 3B. సో దీని మీద ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఒకసారి దీని మీద క్వశ్చన్ అడిగాడు. B యొక్క వాల్యూ ఇచ్చాడు, క్రిటికల్ వాల్యూమ్ కనుక్కున్నాడు, అంతే. 3 times చేస్తే సరిపోద్ది, అంతే. ఓకే, తర్వాత క్రిటికల్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ Z ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ గురించి ఇందాక మాట్లాడుకున్నామండి, PV/RT. 1 మోల్కి అయితే PV/RT, n మోల్స్కి అయితే PV/NTR. ఓకే, క్రిటికల్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ZC ఈజ్ ఈక్వల్ టు, Z అని రాయొచ్చు, ZC అని కూడా రాయొచ్చు. ZC ఈజ్ ఈక్వల్ టు PCVC/RTC. ఈ PC వాల్యూ, VC వాల్యూ, TC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 3/8. దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది? 0.3 వస్తుంది. ఇప్పటి వరకు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో గ్యాషియస్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము లిక్విడ్ స్టేట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లిక్విడ్ స్టేట్లో 3 కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి బాయిలింగ్ పాయింట్, ఇంకోటి విస్కాసిటీ, ఇంకొకటి సర్ఫేస్ టెన్షన్. మ్యాక్సిమం వీటి నుంచి క్వశ్చన్ రాదు, ఒకవేళ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నెక్స్ట్ మనము లిక్విడ్ స్టేట్లో ఫస్ట్ టాపిక్ అయినటువంటి బాయిలింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసినప్పటికీ ఒక్కసారి అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక లిక్విడ్ని హీట్ చేయడం స్టార్ట్ చేసాం, ఏమైంది? ఈ లిక్విడ్ అనేది గ్యాసియస్ స్టేట్గా కన్వర్ట్ అవుద్ది. ఆ గ్యాసియస్ స్టేట్గా కన్వర్ట్ అయినప్పుడు ఈ గ్యాస్ యొక్క ప్రెషర్, గ్యాస్ క్రియేట్ చేసినటువంటి ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అయినప్పుడు ఆ లిక్విడ్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఉంటుందో ఆ టెంపరేచర్ని ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ అంటారు. ద టెంపరేచర్ ఎట్ విచ్ pressure exerted by the gas molecules becomes equal to the atmospheric pressure, then we call it as a boiling point. ఒకవేళ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక అట్మాస్ఫియర్లో కనుక ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దాన్ని నార్మల్ బాయిలింగ్ పాయింట్ అంటారు. ఏం చెప్తున్నాము? బాయిలింగ్ పాయింట్ ఈజ్ మెజర్డ్ ఎట్ 1 atmosphere pressure ఈజ్ కాల్డ్ నార్మల్ బాయిలింగ్ పాయింట్. ఒకవేళ ఇఫ్ ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ మెజర్డ్ అట్ 1 bar pressure, then we call it as a స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్. మనకందరికీ తెలుసు అట్మాస్ఫియరిక్ ప్రెషర్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాము? స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ నార్మల్ బాయిలింగ్ పాయింట్. సో ఎవరు ఎక్కువ ఉంటారు? స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది, నార్మల్ బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? 1 atmos ఈజ్ గ్రేటర్ దాన్ 1 bar కదా. కాబట్టి స్టాండర్డ్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ లెస్ దాన్ నార్మల్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ లోయర్ ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్. ఇది మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో 2 marks అడిగే క్వశ్చన్. ఇది హైయర్ ఆల్టిట్యూడ్స్ దగ్గర ప్రెషర్ కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తాము? సో మళ్ళీ ఒక్కసారి మీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఒకసారి డిస్కస్ చేద్దాం. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ లోయర్ అట్ హైయర్ ఆల్టిట్యూడ్ డ్యూ టు లో అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మనము ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ
హైయర్ ఆల్టిట్యూడ్ దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ప్రెషర్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఏం చేస్తాం, మనం ప్రెషర్ కుక్కర్ని వాడతాం. తర్వాత టాపిక్ లిక్విడ్ స్టేట్లో తర్వాత టాపిక్ సర్ఫేస్ టెన్షన్. రైట్, మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుందాం, సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దెర్ ఆర్ సమ్ ఫోర్స్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్. మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ లిక్విడ్కి పర్పెండిక్యులర్గా కొన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతుండే. ఏ యాంగిల్లో యాక్ట్ అవుతుండే, రైట్ యాంగిల్లో యాక్ట్ అవుతుండే. ఈ యొక్క ఫోర్సెస్ని ఓవర్కమ్ చేయడం కోసం, అదేవిధంగా ఆ లిక్విడ్ యొక్క సర్ఫేస్ని ఎన్హాన్స్ చేయడం కోసం యూ నీడ్ సమ్ ఎనర్జీ. ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ కాల్డ్ సర్ఫేస్ ఎనర్జీ. న్యూమరికల్గా సర్ఫేస్ ఎనర్జీ అన్నా సర్ఫేస్ టెన్షన్ అన్నా సేమే. ఇక్కడ మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి, అట్రాక్టివ్ ఫోర్సెస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే మాలిక్యూల్ ఒకదానికొకటి దగ్గరగా వస్తుంది, అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే సర్ఫేస్ టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ లార్జ్, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఆల్సో లార్జ్. అదేవిధంగా వెనెవర్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్, ఒకవేళ టెంపరేచర్ నాకు ఇంక్రీజ్ చేసినట్లయితే సర్ఫేస్ టెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్, లిక్విడ్ స్టేట్లో తర్వాత టాపిక్ వచ్చేసి విస్కాసిటీ. మనము ఏదైనా ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్స్లో చాలా లేయర్స్ ఉంటాయి కదా, ఈ లేయర్స్ ఒకదానికొకటి ఎలా ఏమవుతుంటాయి, అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో there are some forces are there which are holding these liquid layers, and these liquid layers are does not able to move faster, right? Those forces which hold the liquid layers together are called viscous forces, and the phenomena is called viscosity. అంటే ముందు ఒక లేయర్ వెళ్తూ ఉంది, లిక్విడ్ లేయర్ ముందు ప్రాపగేట్ అవుతూ ఉంది, దాని వెనక లేయర్ ఏమవుతుంది, తన వైపు పుల్ చేసుకుంటుంది, అంటే లిక్విడ్ అనేది ప్రాపగేట్ అవ్వకుండా ఫ్లో అవ్వకుండా ఆపుతుంది. ఎవరైతే ఆపుతున్నారో వాటిని ఏమంటారు, విస్కస్ ఫోర్సెస్ అంటారు. ఆ ఫినామినా ఏమంటారు, విస్కాసిటీ అంటారు. అదేవిధంగా మీరు ఒక బీకర్ తీసుకొని దానికి హోల్స్ వేయండి, పైనుంచి కిందికి వచ్చే కొద్ది ఫస్ట్ లేయర్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతుంది, తక్కువ తక్కువ తక్కువ, అంటే ఏమవుతుంది, వెలాసిటీ ఆఫ్ ద లేయర్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ, ఆర్ వెలాసిటీ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ గ్రాడ్యువల్లీ decreased. This gradual decrease in the velocity of liquids is called as a laminar flow. ఈ విస్కాసిటీని ఇండికేట్ చేయడానికి we are going to use a term called coefficient of viscosity, which is indicated by letter eta. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ పాయిస్. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ యొక్క యూనిట్స్ పాయిస్. రైట్, దీంతో మన చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అయిపోయింది. థ్యాంక్ యూ.